హాయమ్మా, అందరూ బాగుండారా? అందరూ బాగోని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవాళ అయితే చికెను, కాబోలి శనగలు, ములక్కాడలతో కూరను చూపిద్దాం అనుకుంటున్నాను. హెల్తీ ఫుడ్ అనమాట. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తానమ్మా. చికెన్ 1/2 కేజీ అమ్మ, టమాటా 3 టమాటాలు చిన్నవి కోసాను, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, శనగలు 100 గ్రాములు, 2 ములక్కాయలమ్మ, కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా అనమాట. అన్నీ కలిపి ఏపి పడతా కదా, ఈసారి చూపిస్తాను ఆ మసాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామమ్మా. కూర మట్టి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. 100 గ్రాములు పట్టిద్దమ్మా నూనె. 100 గ్రాముల నూనె వేస్తున్నా. నూనె కాలాలి. ఉల్లిపాయ ముక్కలు వేద్దామమ్మా. 2 తీసుకున్నానమ్మా ఉల్లిపాయలు, 2 సరిపోతాయి. 3 నిమిషాలు అయిందమ్మా. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. తీసుకుని టమాటా కూడా వేస్తే దాంతోపాటు చక్కగా అది వేగిద్దాం అన్నమాట. పచ్చివాసన పోయి దాకా వేస్తాం. టమాటా చక్క పొండి తీసుకున్నాం, ఊరికి నేను మగ్గిపోతాయి. పడ్డాక పేస్ట్ పడితే బాగోదులేని పొండుకాయలుగా ఊరిని మగ్గిపోతాయిలేని వేసే మొక్కలు అది పేస్ట్ పట్టుకోవచ్చు. అది అంతవరకు వచ్చిందమ్మా. 2 నిమిషాలు అయ్యింది. పసుపు వేసుద్దాం. 1/2 స్పూన్ పసుపు వేసానమ్మా. స్పూన్ ఉప్పు వేసా. 1/2 స్పూన్ వేసా. చూసేసుకున్నాం. ఉప్పు కారం అంటే జాగ్రత్తగా వేయాలిగమ్మా. స్పూన్ కారం వేసా. 1/2 స్పూన్ వేసాక చూసి చేసుకోవచ్చు. కారం ఎక్కువైనా కారం కొంచెం ఎక్కువ తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువ వేసారు. ఉప్పు స్పూన్నర వేసారు. ఏంటంటే కొంచెం కారం ఎక్కువైనా తినొచ్చు, కానీ ఉప్పు ఎక్కువ తినలే. ఇక టమాటాలు చూడమ్మా, పేస్ట్ చేయకపోయినా మగ్గిపోయి, పొండి అయితే మగ్గిపోతాయి. అయినా కాయలు కొంచెం కొన్ని గట్టిగా ఉంటాయి, కానీ కొన్ని జ్యూసీకి చక్కగా మెత్తగా ఉంటాయి. చూడు, అవి బాగుంటాయి. చక్క మేగడ అయిపోయినాయి చక్క పొందుకాయలు. ఇవి ఎంతవరకు వేగిందమ్మా. ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు చక్క ఉప్పు నీళ్ళు వేసి కడగాలమ్మా. మనం అంటే కొంచెం కాల్చుకుని జాగ్రత్త కదా, కొంచెం అన్ని కోడి మీద కొంచెం అక్కడ చేయలేరు కదా, అందుకు మనం చక్క ఉప్పు నీళ్ళు ఎక్కువ వేసి ఎక్కువ నీళ్ళతో కడగాలి. కడిగితే బాగుంటుంది. తిప్పుకుని ఒక 4 నిమిషాలు మగ్గనిచ్చినాక అప్పుడు ఎసరిపోతే చక్కగా ఉడికిద్దాం. ఇప్పుడు శనగలు వేద్దామమ్మా. శనగలో నీళ్ళు ఉడికిపెట్టే కొంచెం నీళ్ళు ఉండేలే, నీళ్ళు వండుకుని పర్వాలేదు. ఇంకెక్కువ అనుకో చక్కగా రసం పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. 2 టమాటాలు పిండుకొని తక్కువ ఉండే కాబట్టి కూరలో పోసేసాయి. ఇప్పుడు కొంచెం అన్నాక కొంచెం నీళ్ళు పోసేసుకుంటామా, అన్నీ కలిసి ఉడుకుతాయి. అర లీటర్ పైన పోసానమ్మా. 1/2 లీటర్ ఉంటుందిలే. అది మొక్క ఉడకాలి కదా. ఏదైనా మాంసం మట్టికి 20 నిమిషాలు ఉడకాలమ్మా. ఉడికితేనే దానిలో ఏం దోషాలు ఉండకపోతాయి. చక్కగా ములక్కాయలు సగం ఉడికి నాకు వేద్దాం, లేదా ఇడిపోద్ది. ఇప్పుడు మూత పెట్టానమ్మా, చక్కగా ఉడికిపోద్ది. ఇప్పుడు యాసంకాలం కదా, యాసంకాలము కొంచెం జగటి రోజునాలని నీళ్ళు అవి తాగి మే నెలలైనా జూన్లో అయినా బాగా పెట్టేస్తాయి కొంతమంది వేడి చేసి. అప్పుడు ఇది చిన్నపిల్లలు 5-6 నెలలు, సంవత్సరంలోపు పిల్లలు తినలేరు కదా. ఈ దానిమ్మ ఇగురు
ఏం చేయాలి, చక్క లేత ఎగురు చక్క నూరేసి రసం స్పూన్ పడితే జీకటగా కడుపులో నొప్పి వచ్చింది పిల్లలకి, కొంచెం రక్తం కూడా పడుతూ ఉంటుంది. దానికి స్పూన్ కనుక 2 పూటలు పోతే శుభ్రంగా తగ్గిపోద్ది. పెద్దోళ్ళకి అనుకో ఆ ఆకు తినొచ్చు, ఆ ఆకు తగ్గిపోతే ఇది గసగసాలు బెల్లము 2 కలిసి కొంచెం వచ్చిరాని పాకంలాగా పెట్టుకుని తింటే పెద్దోళ్ళకి తగ్గిపోద్ది. దాని మిగురికైనా తగ్గిద్ది, తగ్గకపోతే అది చేయొచ్చు. పిల్లలకేమో 1 స్పూను ఇది మట్టికి వేయండి, చాలా మంచిది అనమాట. ఎమ్మట తగ్గిద్ది, బిళ్ళలకు పని చేయింది కూడా ఒక తడవ దీనికి తగ్గిపోద్ది అనమాట. అది జాగ్రత్త, యాసంకాలం పిల్లలు జాగ్రత్త అమ్మ. పెద్దోళ్ళైనా ఎక్కువ ఇగురు కూరలు, పులుసు కూరలు, చారులు, లిక్విడ్ వెళ్ళనెత్తే అంత తేడాలు రావు. చక్కగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇక అది కీరా దోసకాయ అంటే మామూలుగా కీరా దోసకాయ ఇవి షుగర్లు తినొచ్చు, పుచ్చకాయ అంత అన్న తినొచ్చు. పుచ్చకాయలు, కీరా దోసకాయలు అవి చక్కగా లిక్విడ్. మరి మామూలుగా ఈ పొడవుగా వస్తాయి దోసకాయలు, కీరా దోసకాయలు కాకుండా ఇంకోటి అవి తిన్నా బాగుంటుంది. కరిబూజ అయితే చక్కగా ముక్కలు కోసుకుని జ్యూసులు కాకుండా అమ్మ ముక్కలు కోసుకు తింటే పొట్ట హాయిగా ఉంటుంది అనమాట, చల్లగా. అవి ఆరోగ్యాలు కాపాడుకోవాలమ్మా. ఇప్పుడు తిండిని బట్టి అసలు ఆరోగ్య చిన్నలకి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. జ్వరాలని, ఇన్ఫెక్షన్లని ఇవన్నీ కొన్ని మనం చేసుకుని తింటుంటే కొంచెం ఆరోగ్యం బాగుంటుంది. కూరల కాడ కూడా చారులు, రసాలు అవి నూనె తగ్గించేసి, ఉప్పు కారాలు తగ్గించేసి చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. లిక్విడ్లు ఎక్కువ తాగండి అమ్మ. నేను మా బాబు పెళ్ళైన కొత్తలో చెప్పేవాడు, ఎట్ట ఇది తినకూడదండి, ఇది తినకూడదండి అని చెబితే వెనక ఇప్పుడు నాకు షుగర్, థైరాయిడ్, బీపీ ముందు వచ్చి నాకు పోవు. రాకముందలే మనం జాగ్రత్తగా వాడుకుంటే పిల్లల భవిష్యత్తులన్నీ చూసుకోవాలి కదా, చక్కగా ఆరోగ్యాలు చూసుకోవాలమ్మా. ఈయనదని కాదు చెబుతూ ఉన్నాడు. అంటే మా ఏప్రాలో ఆయుర్వేదం చక్కగా చేసి పిల్లలకి పెట్టేది చక్కగా నేర్చుకున్నారు వాళ్ళు. అదే ఫాలో అవుతాడు ఆడపిల్లలైనా మా బాబు అయినా. అవి మాకు తెలియదుగా, మా విజయవాడ సైడ్ అసలే తెలియదు, పల్లెటూరు కదా అసలు తెలియదు. చెప్పిన వినం అని చెప్పిన వినేదని కాదు. తర్వాత నాకు ఇవన్నీ వచ్చినాయి, ఇప్పుడు తగ్గుతుల్లా. ఇక్కడికి వచ్చినాక నేను ఉప్పులు, కారాలు అవన్నీ తగ్గించినాక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది అందుకే మీకు చెబుతున్నా, కూరలు, ఉప్పు, కారాలు తగ్గించండి, మసాలాలు తగ్గించండి చక్కగా. ఇప్పుడు మాంసం కూర అనుకో ఇవన్నీ ఏం అసలు మామూలుగా కొంచెం ధనియాలు, ఇవి జీలకర్ర వేసుకుని పట్టేసుకుని వేసుకున్న దాచిన లవంగా పక్కన పెట్టేయండి. గ్యాసులు వేసంకాలం జాగ్రత్తగా, వేసంకాలం అయినా ఏ అయినా మసాలాలు తగ్గించేసుకుంటే మంచిది. ఉప్పు కారం తగ్గించి అది అంతా ఆరోగ్యం కాపాడుకోవాలమ్మా. అంతా మన చేతుల్లోనే ఉంది. అది మరి కూర ఉడుకుతుంది చూద్దాం. ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేద్దామమ్మా. ములక్కాయ ముక్కలు వేస్తే ఏంటంటే ఇప్పుడైతే కతి ముక్క చెదరకుండా ఉంటుంది. కట్టపోద్ది, తెప్పొద్దు, గంటితోటి తిప్పితే చితికిపోతాయి. కట్ట కొడుకుని ఎత్తమే. ఇదిగమ్మా 10 నిమిషాలు పావు గంట ఉడికింది. అక్కడ కూర తిప్పకూడదు, తిప్పితే ములక్కాయ ముక్కలు చెదిరిపోతాయి, బాగోదు. పొడి మసాలా వేస్తామమ్మా. ఇప్పుడు వేస్తే చక్కగా పట్టిద్ది అనమాట, బాగుంటుంది వాసన. కొత్తిమీర కూడా వేసేస్తాం. ఇక అయిపోయిందమ్మా, అంతే కూర. ఇంతేనమ్మా. మరి కూర నచ్చితే అమ్మకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. జరుపుకొని చూడండి రా వీడియోలు. బ్రహ్మాండంగా చక్కగా అమ్మడినట్టు వండుకుని తినండి, కమ్మగా ఉంటుంది. ఇదే పనుసులో వండండి, బాగోపోతాయి. ఎట్టుందిరా కామెంట్ చేయండి, చేస్తే లేకపోతే సరి చేసుకుంటాను, బాగుంటే సంతోషపడిపోతా.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం తల్లి. బాయ్.